పల్నాడు జిల్లాలో తెలుగుదేశం గూండాలు బరితెగించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను కబ్జా చేశారు. తమ పూర్వీకులది అంటూ జగనన్న కాలనీ మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరులు. ఇదేం అన్యాయం అని బాధితులు ప్రశ్నిస్తే చంపేస్తామని తెలుగుదేశం నాయకులు బెదిరిస్తున్నారు. గురజాల నియోజకవర్గం పులిపాడులో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా గురజాలలో తెలుగుదేశం నాయకుల అరాజకం పరాకాష్ఠకు చేరింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపైన దాడులు చేశారు. వాళ్ల ఆస్తులను ధ్వంసం చేశారు. తాజాగా ప్రజల ఆస్తుల్ని పట్టపగలే లూటీ చేస్తున్నారు. గురజాల నియోజకవర్గం పులిపాడులో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 40 మంది ఇల్లు లేని నిరుపేదలకు 70 సెంట్ల భూమిని సమీకరించి జగనన్న కాలనీ ఏర్పాటు చేసింది. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసింది. వీరంతా ఆర్థిక స్తోమత లేనివారే కావడంతో ప్రభుత్వం అందించే సహాయంతో ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపే ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అనుచరుల కన్ను జగనన్న కాలనీ పైన పడింది. కాలనీ మొత్తాన్ని ముక్కలుగా ఎవరికి ఎంత కావాలో డిసైడ్ చేసుకున్నారు. తెలుగుదేశం నేతలు కావూరి అబ్బులు 9 సెంట్లు, నాగెండ్ల చెన్నయ్య 9 సెంట్లు, బొడ్డపాటి అచ్చమ్మ 9 సెంట్లు, జమ్మి గుంపుల రామారావు 9 సెంట్లు, నాగెండ్ల వెంకటేశ్వరరావు 9 సెంట్లు, సాధినేని కోటమ 14 సెంట్లు, లింగాల పద్మ 6 సెంట్లు, జమ్మి గుంపుల యాదయ్య 5 సెంట్లకు విఆర్ఓ ద్వారా పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఈ 9 మంది తెలుగుదేశం నాయకులు జగనన్న కాలనీ తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి అని, దానిని వాళ్ల కుటుంబ సభ్యులకు గిఫ్ట్ ఇస్తున్నట్లు టీడీపీ నేతల కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు పేరులో ఇష్టమొచ్చినట్లుగా జగనన్న కాలనీకి సంబంధించిన అసలు సర్వే నెంబర్ బదులుగా 761/3B అనే వేరే సర్వే నెంబర్ వేసి జగనన్న కాలనీ మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం తెలిసిన బాధితులంతా తమ ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్న తెలుగుదేశం నాయకులను నిలదీశారు. ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మావాడు, మీ స్థలం మాది అంతే, ఇంతకన్నా మీరు ఎక్కువ చేస్తే మీ ఇళ్లపై దాడులు చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. జగనన్న మాకు ఇళ్ల తాళం ఇచ్చిండు. ఇళ్ల తాళం ఇస్తే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంతా చెట్లు బొట్లు కొట్టుకొని ఆక్రమించుకొని మీరు వెళ్ళిపోవాలి, మీరు ఈ చోట్లో ఉండటానికి లేదు, మేము మాదే ఈ చోటు, మా తాతల తండ్రుల నాటి భూములు ఇయ్యి అని వచ్చి మమ్మల్ని ఒకటే బెదిరియటం, ఎట్టబడితే అట్ట ఇది చేస్తారు వాళ్ళు. అది వాళ్ళది కాదు, జగనన్న ఇచ్చిండు. మా పేదలకి ఇల్లు లేవు, మాకు లేకపోతేనే ఇచ్చిండు. ఈ టీడీపీ ప్రభుత్వం మొత్తం ఆక్రమించుకొని పంచుకొని తమ్మాలు బాదుకొని అట్టంటే ఏదన్నా మాట్లాడితే కబ్జా చేసి మా మేనకి దౌర్జన్యం మీదకి వస్తాను, ఇళ్ళ మేనకి మాట్లాడటానికి అవకాశం ఇట్లా ఏ టైం వచ్చి పడేది కూడా తెలుస్తలేదు. అందుకని మాకు న్యాయం చేయాలి, జిల్లా కలెక్టర్ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి. వాస్తవానికి తెలుగుదేశం గుండాలు జగనన్న కాలనీని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని 1 రోజులు దాటిపోయింది. అధికారులకు కబ్జాకు సంబంధించిన అన్ని విషయాలు తెలిసినా కబ్జా చేసింది ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి ఏమీ మాట్లాడడం లేదని బాధితులు మండిపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమ స్థలాలు తమకు కేటాయించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.